ఏపీ డిప్యూటీ సీఎం ఈ బీజేపీ తరఫున వచ్చి ప్రచారం చేస్తా అంటున్నారు. మరి చేస్తే ఏదైనా ప్రభావం ఉండొచ్చా? అసలు బీజేపీ ఓట్లు బీజేపీ వేయించుకుంటుందా అండి? మరి అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్కి బీజేపీ ఓట్లు పడ్డాయి, ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. సో ఇప్పుడు కూడా అదే క్లబ్ అయినామని అదే బీజేపీ నాయకులు చాలామంది బయట ఓపెన్గా చెప్పుకుంటున్నారు. సో వాళ్ళిద్దరూ ఒకటే రెండు కాదు, అది ఫెవికాల్ బంధం అనేది ఈరోజు క్లియర్ అయింది. సో మాకు దాని గురించి అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి మనము పారదోలినము. తెలంగాణలో తెలంగాణ రాజకీయాలే ఉంటాయి, తెలంగాణ నాయకులే విలువ ఉంటుంది. అది ఏ పార్టీ కానీ, అది బీజేపీ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకేదైనా కొత్త పార్టీ పుట్టుకొచ్చినా తెలంగాణ వాళ్ళు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు. తెలంగాణ వాళ్ళకి విలువలు ఉంటాయి. పక్క రాష్ట్రంలో వచ్చిన వాళ్లకు మర్యాద మాత్రమే ఇక్కడ దొరుకుతుంది తప్ప వాళ్ళ భాష వాళ్ళ యాస విననీకి ఎవ్వరు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు జాగృతమయ్యారు. 60 సంవత్సరాల్లో మనం నష్టపోయినాము. 70 సంవత్సరాల్లో ఆంధ్ర ప్రాంత రాయలసీమ నాయకులతో నష్టపోయినాము. మనం ఇవాళ కోలుకోలేకుండా ఉన్నాము అనేది ప్రజలకందరికి తెలిసిపోయింది. ఈరోజు మనం తెలంగాణ వచ్చిన తర్వాత మన డబ్బులు మనము తీసుకునే పరిస్థితి వచ్చింది కదా. ఎంత కేసీఆర్ బాగా తిన్నప్పటికి కూడా ఇక్కడ మిగులు బడ్జెట్ కానీ వచ్చిన బడ్జెట్ కానీ ప్రత్యేకంగా రైతు బంధు లాంటి పథకాలు 2000 పెన్షన్లు అయితే ఇచ్చుకున్నాం కదా. ఈ కాంగ్రెస్ రాయలసీమ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాతనే కదా మనం కొంత డెవలప్ అవుతున్నాం. కాబట్టి వాళ్ళు చెప్తే మాటలు నమ్మరని నేను నమ్ముతా ఉన్నాను. సో జూబ్లీస్ బై ఎలక్షన్ లో పవర్ స్టార్ వస్తున్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. నిజమానా? అవునన్నా. ఏ పార్టీ కానా? బీజేపీ. అంతేనా? ఇంకా సూపర్ అన్న. అట్లయితే మరి ఎన్నాళ్ళు పడుకుంది బీజేపీ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక హంగామా అయ్యిద్దన్న. అసలు అర్థం కావట్లేదు అన్న. జూబ్లీస్ లో నిజంగా ఈ 5 days నుంచి చూస్తున్నాం కదా, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అట్లాగే ఈ బీజేపీ కంటికి కనపడకుండా ప్రచారం జరుగుతుంది. ఈ ఎలక్షన్ల మీద మాత్రం దేశం కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందన్న. ఒక రసవసంగా జరగబోతున్న ఈ ఎలక్షన్లు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఈ ఎలక్షన్లు అయితే ఎందుకంటే అటు ముఖ్యమంత్రి గారికి పేరు ఓకేనా, అట్లా కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి, అట్లాగే బీఆర్ఎస్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఇది ఒక హైలైట్. ఈ ఎలక్షన్లు అనేది బాగా హైలైట్ కాబోతున్నాయి. అందరి కళ్ళు ఈ నియోజకవర్గం మీదే ఉంటాయి అన్న. అది డిప్యూటీ సీఎం వస్తున్నారు కదా, ఎంతవరకు ప్రభావం ఉంటుంది అన్న? ఉండిద్ది అన్న. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఉన్నారు ఇక్కడ. కనపడకుండా ఓట్లు పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ ఎఫెక్ట్ అనేది మరి ఆయన ఏం చెబుతాడు ఏందనేది కొద్దిగా రసవసంగా ఉంటుంది అన్న. మామూలుగా కొంతమంది యాక్టివ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఇక్కడ అంత సీన్ లేదు అంటున్నారు. ఏం అంటారన్న, మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకుంటే అట్ట. పవన్ కళ్యాణ్ గారికి ఉంది, జూబ్లీస్ లో కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఆయన సినీ ఫీల్డ్ మొదలైన కాడ ఇక్కడ చరిత్ర ఒకటి ఉంది ఆయనకి. మన అప్పుడు పరిటాల రవి ఉన్నప్పుడు కానీ అప్పుడు చాలా జరిగిన ఇన్సిడెంట్లు ఈయనకి సపోర్ట్గా చాలా మంది ఇక్కడ నియోజకవర్గంలో ఉండారన్న. అది చేయొచ్చు అన్న, చేయొచ్చు. ఏదైనా ఒక కౌంటర్ గంటి డైలాగ్ ఏదైనా వదులుతాడనే ఫీలింగ్ అయితే మాకు ఉందన్న. అది దాని గురించి ఏం చెప్పరన్న. అప్పుడే ఏం చెప్పరు. కానీ బీజేపీ పార్టీ తరఫున ఏదైనా గట్టి పట్టు ఏంటంటే 29లో బీజేపీ రావాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ కాముగా ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా కొద్దిగా వెనక్కబడినట్టు ఉంది. మోడీ గారు గట్టిగా పట్టుబట్టినట్టు ఒక ఫీలింగ్ అయితే ఉందన్న. అది ఏపీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటాడు? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఏపీలో? నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇన్నాళ్ళ అరే ఏం మాట్లాడుతున్నావు అన్న? మొన్నటిదా పరదా పట్టాలు కట్టుకుని తిరిగిన మా జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు లేకుండా పాదాలు బయటకు వచ్చి రైతు వ్యవసాయం అంతా తిరిగాడు. ఇంకేం కావాలి చెప్పు? అదే గొప్ప. ఓకేనా? మొన్నటిదాకా పరదాలు పట్టాలు కట్టుకుని బూట్లు దిగినోడు ఇవాళ ప్యాంటు పైకి అనుకుని రైతు మళ్ళీ వైఎస్ఆర్ లాగా కనపడ్డాడు. బుద్ధి మారిందంటే మరి అది ఎవరి దెబ్బ? పవన్ కళ్యాణ్ గారి దెబ్బే. ఇప్పటికీ మారలేదన్న. మారుతాడు, పవన్ కళ్యాణ్ మారుతాడు అనే ఫీలింగ్ అయితే కనపడింది అన్న నిన్నటి నుంచి మాకు. అది ఇంకా అంటే ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. ఏమన్నా రాజకీయం ఎట్లా ఉందన్న? జనం వేసే ఓట్ల మీద ఆధారపడి లేదు, అన్ని మిషన్ల మీదే ఉంది. మొన్న ఏమన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఓటేసావా, నీకు ఓటుగా చెప్పేది నాన్న నీకు ఓటేసావు, నువ్వు ఓటేసావు, ఓటు కనపడుతుంది నీకు ఎదురుగా, నువ్వు వేసిన గుర్తు కనపడుతుంది. అదో బాక్స్ లోకి వెళ్తుంది. ఆ బాక్సే వెళ్ళి వీళ్ళు కౌంటింగ్ చేస్తున్నారని గ్యారంటీ ఏముంది? అదే అడిగాడు, సీసీ కెమెరాలు చూపియండి చివరి దాకా, బాక్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంది, ఓ 10 రోజులు 16 రోజులు పెడుతున్నారు. ఈలోగా ఏదైనా మూమెంట్ మారింది అనుకో కొనేయచ్చు. ఓకేనా? చెప్పలేం కదా, అక్కడ అంతా సిట్టు అదేమి లేదు కదా. అది పరిస్థితి. వచ్చింది కదా బీఆర్ఎస్ గెలుస్తుందని, పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తారని ఇక్కడ? చేయాలి కదా అన్న. బీజేపీ తరఫున కేంద్రం గవర్నమెంట్ ఇస్తుంది,
అమౌంట్ కొద్దిగా ఏదైనా చేసినట్టు ఉండాలి కదా ప్రచారం అనేది. అమౌంట్ ఇస్తుందని చేస్తున్నారా? అమౌంట్ అని కాదన్న, సాయం అన్నది. ఓకేనా, మొన్నటిదాకా కేంద్రం ఏం చూసింది? దక్షిణ భారతదేశాన్ని ఏమీ చూడలే, ఏం సాయం చేయలే. ఒక 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతమంది మంత్రులు ఉండేవాళ్ళు? మన కేంద్ర మంత్రులు మినిమం 15 మంది 20 మందికి తగ్గేవాళ్ళు కాదు. మన రాష్ట్రాల్లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే 15 మంది 20 మందికి వచ్చేవి. ఇప్పుడు ఏడొస్తున్నాయి? దిక్కు లేదు, దివానా లేదు. పార్లమెంట్ మూసేసి తలుపులు మూసి 2 రాష్ట్రాలను విడగొట్టారు. ఏం ప్రయోజనం లేకుండా చేశారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? అటు 2 రాష్ట్రాలకి ఏమన్నా కేంద్రం మీద ఆధారపడేలాగా చేశారు ఇప్పటికైనా కానీ. అది ఎటువంటి ప్రయోజనం లేదన్న. కానీ ఏంటంటే బీజేపీ బాగా పట్టుబట్టింది కనపడకుండా ఇక్కడ రావాలి అని. రేపు 29లో వచ్చే అవకాశం ఇక్కడ ఉందని ఫీలింగ్ అయితే మాకైతే కలుగుతుందన్న. అది ఉండారన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు లేరన్నా? ఫుల్గా ఉండారు ఆయన. రాని రేపు చూడు, నువ్వే దడుచుకుంటావు అన్న. ఒక మాట చెబుతున్నా వింటావా? రాజకీయంగా ఇప్పుడు ఫ్యాన్స్ పెరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ కాదు, రాజకీయ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచే పెరిగే అవకాశం ఉంది. అది బీజేపీ తరఫున. అంటే ఇక రేపు ఆయన మాట్లాడే డైలాగును బట్టి మూమెంట్ అనేది కూడా మారచ్చు. ఓకేనా, ఒక లచ్చి చరిత్ర మార్చారంటారు చూసేవా? రాజకీయంలో జూబ్లీ హిల్స్లో ఒక దెబ్బే 2 పార్టీలకి. కొద్దిగా భయపడాలి. ఓకేనా, పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఒక దెబ్బే. ఒక యూత్కి కానీ ఏదైనా ఏంటంటే ఈ రోజు మనసు రేపు ఉండదన్న. ఈ రోజు రేపు వేద్దాం అనే ఫీలింగ్ ఉండదు. రేపు వచ్చినా నువ్వు ఒక డైలాగ్ వద్దాం అనుకో, అరే నిజమేరా అనే ఫీలింగ్ కలగటానికి 7 అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, చేసిన గవర్నమెంట్ పనులు కానీ ఏదైనా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. జనం ఒక్కసారిగా మారిపోయే ఆ ఫీలింగ్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండారు. అది హర్యానాలో 5,000 ఓట్లు చోరీ జరిగినట్టు రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఇక్కడ కూడా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చా? నీకు ఫస్టే చెప్పా కదన్నా, నేను నాకు ఓటు కనబడిద్ది వేసినట్టు, కానీ ఆ ఓటు మన బాక్స్లో ఉండిద్ది. కానీ చివరికి ఏం జరిగిద్ది అనేది ఎవరికీ తెలియదు. 2,500 కాలేజీలు మూతపడిపోయాయి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అని అంటున్నారు. ఉండయా ప్రూఫ్ ఏమన్నా? ఉండయా? నువ్వు 2,500 కాలేజీలు కట్టినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా? కట్టినట్టు కదా, మూతపడిపోయాయి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. ఏడ మూతపడ్డాయి అన్న? ఏడ మూతపడ్డాయి చెప్పు. ఇంకా ఆడేమన్నా పురాతన ఆడే 17 మెడికల్ కాలేజీలు అన్నారు. ఏమీ లేదు ఇక్కడికి. ఇప్పటికి కూడా ఏపీలో నుంచి మన తిరుపతి నుంచి నిన్నే రీసెంట్గా దగ్గర 800-900 మంది జాయిన్ అయ్యారు. ఏదో మోహన్ బాబు కాలేజీ ఏదో అయ్యిందని చెప్పేసి రీసెంట్గా జాయిన్ అయ్యారు. హైదరాబాద్ ఏమీ దెబ్బ ఏం లేదన్న. కాలేజీల పరంగా చదువు పరంగా బాగానే ఉంది. దెబ్బ ఎఫెక్ట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ దెబ్బ మీద తప్ప దేని మీదే పడలేదు. సో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా, ఎందుకు వస్తున్నాడు? ఓట్లను చీల్చేదానికి వస్తున్నారా లేకపోతే గెలిచేదానికి వస్తున్నారా? చెబుతున్నా కదన్నా, ఇప్పుడు ఈ రోజు ఉన్న మూమెంట్ రేపు మారిపోయింది. జూబ్లీ హిల్స్ కొన్న అలవాటు అది. ఓకేనా, ఈ రోజు ఈ పార్టీ గెలిచేదన్న ఫీలింగ్ ఉంది. కానీ ఇవాళ చూసావుగా, ఫస్ట్లో ఏమనుకున్నాం, మొత్తం కాంగ్రెస్ వైపే మొక్కుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు లేదు, సిచ్యువేషన్ అనేది మారిపోయింది. అది సో ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం వస్తున్నారు. వస్తే ఏదైనా చేంజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా? అతని ప్రభావం అనేది, ఇక్కడ అభిమానం అనేది, అభిమానులు అనేది చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. అది అభిమానం వేరు, ఓటు వేరు అనే నా దృష్టిలో అనుకుంటున్నాను. అతను వస్తే ఇక్కడ ప్రభావం అనేది ఏపీ రాజకీయాలు చేంజ్ అయ్యాయి కదా. అది ఒక సమ్ టైం, అంటే కొంత సుదీర్ఘకాలంగా పోరాటం చేసిరు కాబట్టి అక్కడ మార్పు తీసుకురాగలిగిండు. ఇక్కడ మార్పు తీసుకురావాలంటే కొంత టైం పట్టవచ్చు. ఇప్పటికిప్పుడు రావాలంటే సాధ్యం కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే అభిమానంతో వస్తారు కావచ్చు అంతే.